ఒక స్త్రీ ఇక్కడ ఉంది. మనం చదివిన వాక్యంలో ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉంది. ఆమె పాదముల కింద చంద్రుడి మీద నిలబడి ఉంది. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉంది. ఆమె గర్భిణి అయి ఆ నొప్పులకు ప్రసవ వేదన పడుతూ ఉంది. ఎవరి స్త్రీ? చాలా మంది మరియమ్మ తల్లి అంటారు, చాలా మంది ఇశ్రాయేలు కన్యక అంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యము అర్థం కానటువంటి వారు రకరకాల సంబోధన చేస్తున్నారు, దుర్బోధన కూడా చేస్తున్నారు. అయితే ఈ స్త్రీ ఎవరు అనగా క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉంది. కొట్ట చెప్పడం యేసుక్రీస్తుకు భార్యకు సాదృశ్యముగా, క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఉంది ఈ స్త్రీ. చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ధ్యానం చేయండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కొట్టు చప్పట్లో నీతి క్రియలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిని అనుసరించి చేసిన క్రియలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ గొర్రెపిల్ల భార్య. ఈమె ఎవరంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది. ఉత్సహించి సంతోషించి గంతులు వేయండి. గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. క్రొత్త నిబంధన సంఘం, క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఈ స్త్రీ ఉంది. 17వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఈ అపవాదిగాడికి భార్య. అపవాదిగాడికి కూడా ఒక భార్య ఉంది. ఆమె చేసే శాస్త్రాలేమిటో చెబుతా వినండి. చదువు 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తారమైన జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను. చాలా ఇక వీడి గురించి ఎక్కువగా చెప్పుకోకూడదు మనం. వాడికి మళ్ళా నా గురించి కూడా తిమోతి పాస్టర్ పద్మశాల పండగ వేసి ఓహో నాకు కూడా అవకాశం వచ్చిందని ఆడి ఎగరటం మొదలు పెట్టాడు అనుకో, ఇక మన పని ఏముండే ఉంటుంది. ఆడిని ఎగిరికూడదు. వాస్తవం ఆడికి చాలా ఉంది. మనం చదివేటప్పుడు ఈ 7 తలలంట 7 కొండలంట 7 కొండలంట రాస్తుందంట. 17వ అధ్యాయం బాగా చదవండి. వాక్యాన్ని చదివేటప్పుడు
విమర్శగా ఇడిగా చదువుకోవాలి. చదివిన దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు దాన్ని మనకు మర్మాన్ని బయలుపరచాలి. అప్పుడే మనం దాన్ని ధ్యానం చేయగలము, నెమరు వేయగలము. ఆ సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్త పడగలము. లేకపోతే వీడేం చేస్తాడు తెలుసా? వీడు చిన్నోడు కాదు, మైమరిపించేస్తాడు. చిన్నోడు కాదు, వీడు మైమరిపించేస్తాడు. అయితే ఈ 17వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ, ఈ అపవాది గారి భార్య, వీడి ఈపు మీద ఎక్కుతాడు. అయితే అది ఏం చేస్తుంటది? వ్యభిచారములు, హేయమైన కార్యములు, తాగుబోతాను, చిట్టుపోతాను, తిరుగుబోతాను, సోమారిపోతాను, ఇవన్నీ కలగజేసేదానికి ఆ స్త్రీ రెడీగా ఉందంట. రెడీగా ఉందంట. ఇది రెడీగా ఉంది కాబట్టి ఆదిలో దేవుడు అవను ఆదామును సృజించి ఏదైనా వనంలో పెట్టినప్పుడు ఇది వెళ్ళింది. ఈ సర్పం వెళ్ళింది, ఆదిఘట సర్పం. ఈ సర్పానికి ఆదిఘట సర్పం అనే పేరు ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచ్చిన దగ్గర ధ్యానం చేసి చూడండి. ఆదిఘట సర్పమును అని అక్కడ రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అది అతడు అది సర్పమును, అదిగో ఆది సర్పమును. అక్షరాలు మింగబాకండమ్మా, పొల్లు పోయితే మళ్ళీ ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. ఆది సర్పం అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పం. ఈ ఘట సర్పం అది యుద్ధం. ఎప్పుడు ఆ యుద్ధం అన్నట్టే అర్మగద్దోన్ యుద్ధం. ఇది ప్రభు రాకడకు ముందుగా జరిగే యుద్ధం. ఆ యుద్ధములో ఈడికి సంబంధించిన వారిని పెద్ద సంఖ్యలతో బంధించి అగాధము ఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన ఎవడు తీయకుండా. ముద్ర వేస్తే ఎవడు తీయకూడదు దాన్ని, ఎవడు తీయకూడదు. సీల్ ఎవడికి చేత కాదు. సీల్ వేసేదానికి అధికారము ఇవ్వబడింది. అర్మగద్దోను యుద్ధంలో 1000 సంవత్సరాలు అగాధంలో వేసి సీల్ వేశారు వీడికి. అటు తర్వాత కొంచెం కాలము ఇవ్వబడింది. అప్పుడు మళ్ళా ఇంకొక యుద్ధం జరుగుతుంది, గోగు మాగు. 1000 ఏళ్ల పరిపాలన అనంతరం గోగు మాగు యుద్ధం. అప్పుడిక వీడిని తుత్తినిలుగా నరికి అగాధములు పడవేసి వీడి దూతల్ని మొత్తాన్ని నరికి అగాధములు పడవేస్తాడు. మండుచున్న గుండములు పాలు పంపులు పొంది పడిపోతుంది. ఇక అప్పుడు సాతాను అపవాది ఇక భూమి మీద లేడు. అప్పటి వరకు వీడు ఉండాల్సింది. అప్పటి వరకు ఈడు ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా భక్తులందరికీ ఈడికి ఎప్పుడు పోరాటమే. పోరాటం కాకపోతే దేవుడు సృజించుకున్నాడా? తన సొంత హస్తాలతో తయారు చేశాడు. అవ్వను ఆదామును తయారు చేశాడు. దేవుడు తయారు చేసి ఏదైనా వనంలో పెట్టి ఈ చెట్లు పళ్ళన్నీ మీరు తినొచ్చు, మీరు. ఇదిగో తోట మధ్యలో ఒక చెట్టు వేస్తున్నా, ఈ చెట్టు పండు తినకూడదు అని అన్నాడు. 100 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. 100 సంవత్సరాలు ఉన్నారు అక్కడే. అయినా దాని సాయం చూడలేదు, దాని జోలికి వెళ్ళలేదు. దాని సాయం చూడలేదు, దాని జోలికి వెళ్ళలేదు. 100 సంవత్సరాలు ఉన్నారు, ఆ చెట్టు పండు జోలికి వెళ్ళలేదు. ఈడు వచ్చాడు. ఈడు ఆది ఘట సర్పం కదా. వీడికి చూడు 7 తలలు ఉన్నాయి,
7 తలలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 తలలు. ఇక 7 తలలు కలిగింది వచ్చి అని నాటం మొదలుపెట్టి ఇంకా అవి ఏమనుకున్నాడు విచిత్రంగా చూడదా. పేర్లు పెట్టేటప్పుడు అవ్వలేదు. చప్పుడు కొడుకుడిగా జంతు సమూహానికి ఆకాశ పక్షులకు పేర్లు పెట్టేటప్పుడు అవ్వలేదు. అన్నిటికీ ఆదాము పేర్లు పెట్టిన తరువాతే ఆదాముకు కారణమిత్ర కలగజేసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని పక్కటంకు నుంచి ఒక ఎముక తీసే స్త్రీని నిర్మించాడు. అందుకని అవ్వకి ఎప్పుడు కలపబడలేదు. అవ ఇప్పుడు దీన్ని చూడలేదు, కంటపడలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళను ఆన్లైన్లో ఇది కనపడుతుందని చూడు. ఆన్లైన్లో చూసే సహోదరులారా బాగా గమనించండి. అవ్వను సృజించినప్పుడు ఇది అవ్వకు తెలియదు. ఎందుకంటే ఆదాము ముందుగానే అన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ దీనికి కూడా పెట్టాడు, కానీ సర్పమని. కానీ అవ్వకు తెలియదు. కానీ దీని రూపం చూస్తే విచిత్రమైన రూపం. 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి, దాని మీద కిరీటాలు ఉన్నాయి. దాని పాకేమో ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చేదానికి పాక పెట్టున్నాడు. ఇంకా విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. ఇది అవ్వ దగ్గరికి వెళ్ళింది. దీని పేరే ఆదిఘట సర్పము. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇక విచిత్రంగా ఉండగానే, అబ్బో ఏందబ్బా ఈ విచిత్రమైన రూపమైన దెయ్యం లాగుంది, ఇది దెయ్యమా లేకపోతే మనిషా లేకపోతే ఇది ఏంటబ్బా అని చెప్పి ఈ అబ్బాయిగా విచిత్రంగా చూస్తుంది. ఇదేమో పాకేసుకొని టెంక 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 అని ఆడుతుంది. అవ్వకి ఆశ్చర్యం వేసింది. ఎంతవరకు నా ముందు వచ్చి ఆడిన జంతువు ఏది ఇదే అని. ఇది వచ్చి అవ్వా ఇది నిజమా అనంది. ఏందమ్మా అనంది. అంటే స్త్రీకి ఆలోచన ఎక్కువ. ఏడేమంది పోగొట్టరు. మీరు కావాలంటే చూడండి. ఒక 4-5 స్త్రీలు ఒక సాధకాలు కూర్చున్నారు అనుకో, వీళ్ళ దోళంలో ఏ అమ్మో బండి చక్కెర కింద నలిగిపోతాడు. ఏ నలుగుతాడో ఏ అమ్మ నలుగుతో మొత్తం మీద వెళ్ళిపోయి నీకు ఆడ సంగతి 7 సంగతి చెప్పుకుంటాడు. 7 సంగతి చెప్పుకోను అసలు. అమ్మో 7 సంగతులు రావు బయటికి. 6 సంగతులు 7 సంగతులు మాత్రం బాగా వస్తాయి. బండి చక్కెర కింద నలిగిపోతాం. కొంతమంది అపవాది సంబంధాలు ఉన్నారు. దేవుడు వాక్యం ఇవ్వకుండా, ఎన్న ఇవ్వకుండా పాత్రలు కొట్టాలని పోతారు, కానీ చెవులు తింటా ఉంటారు. నేను వాక్యం ఎన్న ఇవ్వకుండా వీడియోకి ఎన్నెత్తాడో. వీడు ఒకడు ఉన్నాడుగా వాక్యం చెప్పేటప్పుడు చెవులు తింటానికి. వీడు ఒకడు ఉన్నాడు. వీడెన్న కూడా ఇంటే పరలోకం పోతాం. పరలోకం పోయేదానికి వాడికి ఇష్టం లేదు. నాకు లేదు పరలోకం. వీళ్ళకే వీళ్ళందరూ పోతారంట పరలోకం. నాకు లేదు. నేను మొత్తం పరలోకానికి పోతానంట. నాకు లేదు అని వీడు చెడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సిద్ధంగా ఉన్నాడు చెడగొట్టాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు అవ దగ్గరికి వెళ్ళి, అవా ఇది నిజమా అనగానే అవ్వ ఏంది అని అంది. ఏందని అడిగింది. దేవుడు అన్ని తినమన్నాడా లేకుంటే దేన్నైనా తినొద్దన్నాడా అని. అప్పుడు ఈ అవ్వ ఏమందంటే, అన్ని తినమన్నాడు, కానీ ఇదిగో తోట మధ్యలో ఉంది ఈ చెట్టు పండు తినొద్దన్నాడు. అవ్వా సరే, కానీ ఎందుకు తినొద్దన్నాడు చెప్పవసరవా? ఎందుకు తినొద్దన్నాడు చెప్పవసరవా? ఎందుకు తినొద్దన్నాడంటే ఆ పండు తింటే సస్తారు అని చెప్పావు. ఇచ్చిదానా పండు తిని సావటం ఏందే? పండు తిని సస్తారా? పండు తిన్న వాళ్ళందరూ చచ్చారా? నువ్వు ఇప్పుడు దాకా అన్ని పళ్ళు తిన్నావు, చచ్చావా? పండు తిని సావటం. ఈ పండు తిన్న దినాన నిశ్చయముగా మంచి చెట్టలను ఎరిగిన వాళ్ళై దేవతలను పోలి ఉంటారు అనగానే, ఇదిగో ఒకసారి చూడు చూసుకో అనగానే దీని మీద ఎక్కువ ఎవరా దీని మీద ఇక్కడ 17 అధ్యాయంలో మనం ఒక స్త్రీ వ్యభిచారములు
మహావేశ్య, వ్యభిచారంలో తాగుపోతాను, చిక్కుపోతాను, సోమారిపోతాను. అక్కడి నుంచి ఏదైనా కనులకు అందంగా చూపించటం, మోహం చూపులు చూపెట్టడం, ఇవన్నీ పనులు చేసేది దీని మీద ఎక్కువ ఉంటాయి. వాటి భార్య ఇది ఎంటర్ అయిపోయింది. ఇది ఎంటర్ అయిపోగానే ఇప్పుడు చూడు ఏంది ఇప్పుడు చూసేదా? ఇప్పుడు చూడటంతో పాటే చూడు ఆదికాండం 3వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని చెప్పాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఇప్పుడు చూస్తున్నది ఏరియా ఆహారానికి మంచిదిగాను, కన్నులకు అందమైనది గాను, వివేకమిచ్చు రమ్యమైనది గాను ఉండుట చూచినప్పుడు ఏంటా చూసిందా? సచ్చి పెట్టిలో పెట్టడం బాగా వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడింది. కూలింగ్ బాక్స్ తీసుకొచ్చి పెడితే అబ్బో భలే ఉంది అనుకుంది. తర్వాత పెట్టి కొట్టి అందులో పెడితే అబ్బో భలే ఉంది అనుకుంది. వంట తీసి లోపల పెడితే కూడా ఇంకా బాగుంది అనుకుంది. ఇంకా బాగుంది అనుకుంటుంది. అది చూపించింది ఏంది? ఆహారానికి మంచిది గాను, వివేకమిచ్చు రమ్యమైనది గాను, కన్నులకు అందము గాను ఉండినట్లుగా చూపించింది దీని మీద ఉన్న భార్య. మీకు చిన్న సంగతి చెప్తా వినండి. జరిగింది చెప్తా, జరగంది కాదు. మీకు అందరికీ అవ్వకోతకాయలు అనేది తెలుసా? మీకు అవ్వకోతకాయలు తెలుసా? ఎవరైనా చూసారా? యాపిల్ కాయ కంటే ఎర్రంగా ఉంటాయి, తాడి చెట్ల మీద కర్రల మీద అల్లుకుంటాయి. గబ్బడాయిలు తప్ప ఇంకేం తినవాటిని. గబ్బడాయిలే గట్టి, ఎందుకంటే అవి కూడా దురాత్మకు సంబంధించినవి కాబట్టి ఈ దురాత్మ ఆహారం వాటికి సరిపోతుంది. నేను చిన్నప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, ఆయన పేరు కిలార్ అంకి అని. ఆయన తోటకారు ఉండే నేను రోజు ప్లాన్ వేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న తీసుకెళ్ళి బాపట్లో తిప్పాడు నన్ను. యాపిల్కాయల కంటే ఎర్రగా ఉన్నాయి, చూసేదానికి అందంగా ఉన్నాయి. ఏమైనా సరే ఒక దాన్న గాజేయాలా, ఈ కర్ర మీద బాగా వేసి పెంచుతున్నాడు అక్క తాత, ఆయనకి తెలియకుండా గాజేయాలా ఒక దాన్ని ఆయన అనుకొని చూస్తా ఉంటే ఎప్పుడు చూసినా ఆయన గుడ్లో పిసి వస్తున్నాడు. ఆయన కానీ కనపడ్డాడంటే కొడతాడు. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి మా బడికి కొంచెం అవతలే, అదే చాలా దూరం కాదు, మా బడి ఎక్కడ ఉంటుంది, మా బడి కొంచెం అవతలే రామవరపాటు. ఎర్రంగా ఉన్నాయి కాయలు, చల్లంగా పోయి ఒకనాడు కోసి మళ్ళా ఎవడని చూస్తాడేమో వీటిని అని చెప్పి అక్కడ ఒక పెద్ద చెంచొచ్చుండే సాకలు రావయ్యని ఆయన వేసి పెట్టుకున్నాడు. ఆయన వేసాడో వాళ్ళ తాత వేసాడో ముత్తాత వేసాడు, ఎవడు వేసాడు నాకు తెలియదు. పెద్ద మాలు ఆ చెంచెట్టు సాగు చేసి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అక్క తాతకి చదువుతారు అని రాయి ఒకటి తీసుకొని దాన్ని బగల కొట్టడంతో పాటు పుసక్క అంటుంది. పుసక్క అంటే అన్నదిలే అని చెప్పి అయినా ఎత్తి నోట్లో పెట్టుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి లేదు. ఏదైనా ఏ కాయైనా నా చేతికి ఇస్తూ కోసుకోవాల్సింది, అది చూడాల్సింది, తినాల్సింది. కసక్క అంటుంది. అంకతాత ఎప్పుడన్నా వచ్చేమో అనుకుంటున్నా. కసక్క అంటుంది. నేను చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వయసు అవుతుంది, నాకు పెద్దగా లేదు. కసక్క అన్నది. సరేనని చెప్పి అది నోట్లో పెట్టుకున్నాను. పొద్దున్నే పోసి పంపించిన గంజి నీళ్ళు కాస్త లేవు లోపల, అంత సిరిసేదని అంటే 50 దానికి రాసిందా. ఎంత దాన్ని గోకినా ఆ చేదుకో
ఇట్లాంటి కాయలు కూడా ఉన్నాయి అందంగా కనపడి. కన్నులు కన్నుగా చూపించిందంట. చూపించేసరికి ఏంటది? సావు. సావు లేదు మనిషికి. దేవుడు మరణము లేకుండా ఆయన సజీవంగా అమరజీవిగా పెట్టుకోవాలనుకున్నాడు. మరణాన్ని ఈడు తెచ్చిపెట్టాడు. శ్రీనివాసం చేసి ఈడు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు కన్నులకు అందంగాను, వివేకమిచ్చు రమ్యమైనది గాను, ఆహారముకు మంచిది గాను ఆ పండు కనపడింది. ఏం పండు అది? ఏం పండు? సాగు. సాగు కనపడిందంట. బ్రదర్ అక్కడ నిలబడి ఇక్కడ రండి. ఖాళీ కూర్చుంది సార్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇది ఆది నుంచి అవ్వను మోసపరిచిన ఆదిగత సర్పము. ఇది ఆది నుంచి ఉంది. కొత్తగా రాదు, ఆది నుంచి ఉంది. ఉండుట దేవుని సంకల్పం. ఉండుట దేవుని సంకల్పం. అయితే భక్తులు ఎవరో తెలుసుకోవాలి కదా. మనం భక్తులు ఎవరో తెలుసుకోవాలి కదా. భక్తులు ఎవరో తెలుసుకోవాలంటే ఈరోజు ఉండాల్సిందే. అదే దేవుని సంకల్పం. అయితే ఇప్పుడు విరోధ సంగతి అక్కడ పక్కన పెట్టు. ఇప్పుడు మనం ఈ స్త్రీ సంగతి, ఇది స్త్రీ సంఘం అని తెలుసుకుంటున్నాం. స్త్రీ అనగా సంఘం. ఈ సంఘాన్ని ఉపదేశం చేత, వాక్యం చేత ఉతక స్నానం చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. వాక్యము చేత ఉతక స్నానం చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ భార్యను ఆయన ఎదురు పెట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం దగ్గర ధ్యానం చేసి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే ఇదిగో 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 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నకై వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుట కొరకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రం. స్త్రీ కోసం ఆదాము తనను తాను అప్పగించుకున్నాడు, తనను తాను సమర్పించుకున్నాడు. స్త్రీ కోసం గాఢనిద్ర కలగ చేసి పక్కన ఎముకల నుంచి ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీ నిర్మాణం అయ్యేంత వరకు ఆదాము అప్పగించుకొని పడుకొని ఉన్నాడు. చప్పట్లు కొట్టండి వస్తాయి దీన్ని తీసుకుంటాడు. ఆదాము అప్పగించుకొని పడుకొని ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆదాము అతిక్రమంలో పోలి పాపము చేయని వారి మీద కూడా పాపము మరణం ఏలుచుండగా ఆ మరణములో నుంచి మరణపు ముళ్ళను విరచి సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు కల్వారి శిలువలో. హల్లెలూయా. దాని కొరకు తను తాను కల్వారి శిలువలో అప్పగించుకున్నాడు. సంఘం కొరకు. సంఘం అనగా స్త్రీ అనగా సంఘము. సంఘం అనగా యేసుక్రీస్తుకు భారీగా ఉండుటకు ఏర్పాటు చేసిన సంఘం, క్రొత్త నిబంధన సంఘం. ఎవరు అనుకుంటున్నారా? అనేకులమైన మనమే. చప్పట కొట్టడం దేవునికి స్తోత్రం. చదువురా, అనేకులమైన మనమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, బాగా గమనించండి, చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర ధ్యానం చేసి చూడండి. 9వ వచనం దగ్గర ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలలో నీవు ఆ గ్రంథము తీసుకొని ముద్రలను విప్పుటకు ఇదిగో దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను
మనుషుల్ని కొని ఏం చేశాడట అన్నాడు. అమ్మా ఏం చేశారు ఇటువైపు ఉన్నోళ్ళు ఏం చేశాడట? మనుషులు ఏం చేశాడట? కొన్నాడు. అమ్మ ఇటువైపు ఉన్నోళ్ళు మనుషులు ఏం చేశాడు? కొన్నాడు. ఇటువైపు ఉన్నోళ్ళు కొన్నాడా? అమ్మేశాడా? కొన్నాడు. చెప్పండి నాకు ముందు. ఏమిచ్చి కొన్నాడు? రక్తాన్నిచ్చి. నీ రక్తమిచ్చి మనుషులను కొని దేవునికి చదువమ్మా ఆపిన దగ్గర చదువు. దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు. చప్పట్లు కొట్టిన సత్యం స్తోత్రం. ఈ స్త్రీ ఎవరనంటే అనేకులైనటువంటి ఆయా భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు, ప్రతి ప్రజ ప్రతి జనం అందరిలో నుంచి ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నటువంటి ప్రజలు. అంటే ఎవరు? మనము గుండెల మీద చేయబెట్టుకొని నేనే ఆ సంఘము ఆ స్త్రీ అని చెప్పండి. ఒకసారి చెప్పండి. నేనే ఏం మాట్లాడలా. నువ్వు కాదా? ఎందుకు తామసాలకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎంతో మంది కరోనా పేషెంట్లు కాడికి ఎవరు పోకపోతే ఆయన కూర్చాడు. అంత్యదీనమందు దూత పోరలూదు చూడగా నీచవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచు చూడగా నేను కూడా చేరియుందు నచ్చట సంఘములో నేను కూడా చేరియుందు నచ్చట. దాంతో చందమ్మ లేదు పెద్ద తల్లి. నేను కానీ ఒక మొక్క ఎత్తానంటే తప్పలేదు, ఆపలేదు. బాగా ప్రేమించిన తల్లి. మంచి టైంలో జ్ఞాపకం చేశాడు దేవుడు. నంతం చందమ్మ గారు. ఒకవేళ నేను లేకపోయినా కానీ మా పాస్టమ్మకి రోజమ్మకి కాపలా కొడుకునేది తల్లి. మందిరంలో మమ్మల్ని కనిపెడుతుంది. ఈ కీర్తి శేషులయ్యారు. నేను కానీ అట్లా దాటి పరదేశులము అన్నామనుకో అని ఏమ్మా ఎవరో సత్తం ఉండవయా చచ్చివాడు పాడబడతామని మంచి టైంలో గుర్తొచ్చింది తల్లి. మంచి తల్లులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అనేకులమైన మనము. అర్థమవుతున్న వాక్యం అర్థం కాకపోతే ఎప్పుడు అడగండి, నేను మళ్ళా చెప్తాను. ఆన్లైన్లో అయిన వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి, ఏం పాస్టర్ గారు ఇదని నేను చెప్తా. కొంతమంది ప్రభు అక్కడ లేదని, ప్రభు రావట్లేదని, వచ్చిపోయాడు ఇంకేం రాకడని యాసాలు మార్చుకొని యాసాలు వేస్తున్న రోజులు యాసాలు వేస్తున్న రోజులు ప్రభు అక్కడ మర్చారు. అక్రమం ఆపండి, ఏసాలు ఆపండి, ఏసాలు ఆపుకాకండి, అట్నే కొనసాగించండి. ఆపండి అని మా తామసయ్య గారు అంటున్నాడు, కానీ ఆపొద్దు, అట్నే కొనసాగించబడండి. రేపు వీడు కనిపెట్టుకొని ఉన్నాడు కదా, వాటితో కానీ ఎక్కడ గుంపు కావాలి కదా వాడికి. ఎట్లాగో అన్యులు కాస్తారు, మరి సంఘంలో కూడా కావాలిగా వీడికి ఒక గుంపు. సంఘంలో కూడా వీడికి ఒక గుంపు కావాలా. చాలా ఉంది చేస్తాడు, చిన్నగా లేవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనం గమనిస్తూ ఉంటే అనేకులమైన మనం, కమ్మ లేదు, యాదవ లేదు, బలిజ లేదు, కొమ్మర్ లేదు, అనేసి బుడమొక్కలోడు లేదు, నక్కలోడు లేదు, కుక్కలోడు లేదు, అన్ని కులాలు కలిపి అన్ని కులాల్లో నుంచి ఆయన సొంత రక్తం ఇచ్చి దేవుని కొరకు కొంతమంది ప్రజలను కొన్నారు. ఆ కొన్న ప్రజలే ఈ సంఘము, క్రొత్త నిబంధన సంఘం. చదవగలిగా క్రొత్త నిబంధన సంఘం. నీవు కూడా క్రొత్త నిబంధన సంఘం, ప్రభు రాకడలో ఎత్తబడేటటువంటి సంఘం. క్రీస్తుకు భార్య, అపవాది భార్య ఈయనెత్తినే ఉన్నాడు. వాళ్ళు చేసేటటువంటి పని ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి ఒక చిన్న సామెత ఉండేవాళ్ళం. మాకు ఒక ఆయన ఉండేవాడు, పాటమావని.
కవతం కవతం వాళ్ళు అయినా మా మామ. ఆయన ఏం చేశాడంటే మేకలు కాసేవాళ్ళకి గొర్రెలు కాసేవాళ్ళకి ఆ పొలానికి పోనిచ్చి ఈయన ఏం చేసేవాడు, ఒక బీడి ఇచ్చి తాగండి అని చెప్పేవాడు. బీడి తాగండి అని చెప్పాడు. ఏంది మావా నువ్వు చిన్న చిన్న పిల్లకాయలకు కూడా బీడీలు నరుకుతున్నావు, బీడీలు ఇస్తున్నావు ఏందన్నట్టు, ఉరికా నువ్వు సరిగానే అడవిలోకి పోయిన తర్వాత రోజు డబ్బులు ఉంటాయా, నలుగురికి కానీ నేర్పిస్తే నా కాడ అయిపోయింది అనుకో, ఎవరికాడ ఒకటి దొరుకుతురా అడవిలో డబ్బులు ఉన్నాయంటరా, అందుకు నేర్పిస్తున్నాను నువ్వు. ఆ తర్వాత ఇంకో పని చేసేవాడు, కాపు సారాయి వచ్చేది ఆడికి, సారాయి కూడా రెండు తాగండి అని చెప్పేవాడు. ఏంది కోటమావా బీడీలే నేర్పేవాలనుకుంటే ఇది కూడా చేస్తున్నావు అని. నలుగురు తాగేవాళ్ళు ఉన్నారు అనుకో, మనకు ఆ డబ్బులు లేవనుకో, ఎవడో ఒకటి పంపిస్తారా, అందుకని నలుగురికి నేర్పిద్దాం అని, నలుగురికి నేర్పిద్దాం. ఎవడన్నా నాబోతుడు మామా ఏంది చేస్తాను బాగాలేవు నాకు వద్దు అని అన్నావు అనుకో, ఈయన ఏమనేవాడంటే రేయ్ బీడీ తాగేవాడు భీముడు కొడుకో, చుట్ట తాగేవాడు సూర్యుడు కొడుకో, ఇవన్నీ చెప్పి ఏమి దాకలోడు ఏదో నా కొడుకు అని చెప్పి ఇంకేం చేస్తా, ఏమి దాకలోడు అంటే ఏదో నా కొడుకు ఏం చేస్తా. ఇక ఆయన అంటాడు ఆ మాటని, ఆ మాటకైనా ఈడు తాగేది. ఇదిగో ఈడి మీద కూర్చున్న అపవాదం చేసే పనులై ఇవన్నీ హేయమైన కార్యములన్నీ నేర్పించేది ఆ స్త్రీయే. శాతకాన్ని కొట్టి నేర్పించేస్తుంది. ఇంకేమిరా ఎక్కడ దాకా ఎందుకో సండే స్కూల్ పిల్లల్ని ఏమన్నా అన్నాము అని అంటే పెద్దవాళ్ళకు కూడా స్పష్టత రాసు. మీ పిల్లల సంగతి నేను చెప్తాయనండి, ఇంత పిల్లలు గంజాయి తాగుతున్నారు తెలుసా మీకు? మీ పిల్లలు ఇంత పిల్లలు గంజాయి తాగుతున్నారు, ఇంత పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, ఇంత పిల్లలు మందు తాగుతున్నారు. ఇంతే. దైవజనులుగా రాయ్ అనేదానికి ఏం లేదు. వాడు కానీ రాయ్ అని అన్నట్టు వాళ్ళ అమ్మ అప్ప మా మీదకి వస్తారు. మాకెందుకు వచ్చిన వాళ్ళ చెడిపోయి మీ పిల్లలు రేపు దగ్గర పక్కలేరు మిమ్మలేక మమ్మల్ని అంతానే ఏంది మమ్మల్ని దానివల్ల ఎవడన్నా వచ్చి ఇవాళ ఇంత లేరు, అమ్మ అప్పని బయట పడేసి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఈ పనులు? ఇదిగో నేర్పిస్తుంది, ఇదిగో దీని మీద చేరి అది నేర్పిస్తుంది. నేర్చుకో అదే. ఇంకేం చేస్తా? నేర్చుకోక హేయమైన కార్యాలన్నీ నేర్పిస్తుంది అపవాది భార్య. క్రీస్తునందు ప్రియమైనటువంటి వలన వాడు అలాంటి పనులన్నీ జరిగిస్తూ ఉండగా, అలాంటి పనులన్నీ వాడు చేస్తూ ఉండగా, వాటన్నిటిలో నుంచి మనల్ని రక్షించి వాటన్నిటిని తప్పించి ఈ అపవాది కాలేటటువంటి అగ్నిగుండానికి మనలో కానివ్వకుండా తన సొంత రక్తం ఇచ్చి కల్వారి శిలువలో రక్తాన్ని కార్చి మనకి సంఘముగా, కొత్త నిబంధన సంఘముగా ఉండుటకు, ఈ స్త్రీ యేసుక్రీస్తుకు భార్యగా ఉండుటకు, రాబోతున్నటువంటి క్రీస్తు ఎదుట పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా నిలబడుటకు సాదృశ్యముగా ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనాన్ని చూపెట్టాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను చెప్తారా? మీకేం సురుకు లేదా? లేదా? ఎప్పుడెప్పుడు వదిలిపెడతాడా పాస్టర్ గారు అనుకుంటున్నారా? అంతేనా? వదిలిపెడతారా ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారా? ఈ మొత్తం చెప్పేసి తొందరగా పంపించా కట్టా కొట్టా తెచ్చా అనుకుంటున్నారా? పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు మాట్లాడితే అప్పటి వరకే మాట్లాడతాను నేను. ఈరోజు రేపు ఎప్పటి వరకు ఇక అయిపోయింది, సాపలాగా చుట్టుకొని వస్తుంది. సువార్త పబ్లిక్గా ప్రకటించడానికి వీల్లేదు, గ్రౌండ్లు లేవు, గ్రౌండ్కి వెళ్ళాలంటే ధైర్యం లేదు, పర్మిషన్లు లేవు, నానా కక్కసాట్లు పడి కూడా ఈ పర్ణశాల పండుగ జరిపిస్తా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఆలయాలన్నీ మూసి 4 నెలల కాలం చర్చి దగ్గరికి కూడా పని కూడా చేశారు. దగ్గరికి కూడా పని ఇలా చర్చిల దగ్గరికి నాబోటి మొట్టోడు తప్ప. క్రీస్తునందు ప్రియమైనటువంటి వలన ఏదో పాస్టర్ చూసి దొంగ చూసాడు, ఏది దొంగడు మా ఊరికి వస్తున్నాడు అన్నట్టు.
అంటే పాస్టర్తో వస్తుందేమో. ఏది కరోనా, పాస్టర్తో కరోనా వచ్చింది. అయితే కరోనా వచ్చిన వాళ్ళు మాత్రం అయ్యా అయ్యా పాటగారు ప్రార్థన చేయండి నాయనా, అయ్యా అయ్యా సత్యగట్టున్నావు అయ్యా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. ముందు ముందు ఆన్లైన్లో కూడా ఫోన్లో ప్రార్థన చేసినా కానీ ఫోన్లో నుంచి వైరస్ వెళ్ళిపోద్దని చెప్పారు. ఫోన్లో నుంచి అదో వైరస్ రావటం ఎందుకో, మేము రావటం ఎందుకో, రా డైరెక్ట్ నేను చేస్తా ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు, క్రొత్త నిబంధన సంఘం అనేకులైన మనము క్రొత్త నిబంధన సంఘం ఈ పాటి స్వతంత్రత కూడా లేకపోవచ్చు. లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ సువార్త మూయబడుతుందని. ఈ సువార్త మూయబడక మునిపే వేదనలు ప్రారంభమైన ఈ దినాలలో ప్రభు రాక మునిపే పరిశుద్ధ పరచుటకు సంఘానికి పరిశుద్ధ పడి ప్రభు యొక్క రాకడలో మేఘాలు కూడా యేసు ప్రభు వస్తుండగా ఆ మేఘాల మీద మనం ఎదుర్కొనే దానికి అనేకులైన మనం సంఘంగా కూర్చోం. హల్లెలూయా. కొట్టే సభలో గట్టిగా సంఘమేనా? నువ్వు సంఘమేనా? ఇటువైపు కూర్చున్నాడు వాడు సంఘమేనా? సంఘమేనా? సంఘమేనా కాదా? సంఘమేనా? చెప్పరు. అంటే కొంగలాగా నిలబడి ఉన్నారు కొంతమంది. ఇట్ట కొంగలాగా, కొంగ చీలిపోతే ఒక జాగ్రత్త. కొంగలాగా నిలబడితే ఇటొక కాలు ఇటొక కాలు ఇంకొక కాలు. సంఘం అని చెబితే ఏడెరకపోతాము. తిమోతి భాష ఎడకపోతామో ఇరుకోపోతామేమో సంఘం అని చెప్తే. అందుకని చెప్పకూడదు. మెల్లగా ఉంటుంది వాళ్ళలో ఉండాలా. ఇటొక కాలు ఇటొక కాలు. జాగ్రత్త సుమి. రెండు పడవల మీద కాలు పెడితే పంగ చీలిపోద్ది. ఎత్తువాడు కూడా ఉన్నాడు ఎత్తు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళురా, క్రొత్త నిబంధన సంఘములో కట్టబడండి, నిలబడండి. ఇదిగో ఈ స్త్రీ చంద్రుడి మీద నిలబడింది. యేసు క్రీస్తు కృపలో చంద్రుడి మీద నిలబడింది. దేవుని కృపలో నిలబడింది సంఘం. ప్రభురాకల్లో ఎత్తబడేటటువంటి సంఘం, మహిమ కలిగిన సంఘం. మహిమ కలిగిన సంఘానికి ఉండేటువంటి లక్షణాలే ఈ స్త్రీ. ఈ ఆర్కెస్ట్రా పిల్లకాయలు ఎడిపోయారు. నేను పాడితే వాళ్ళు వస్తారా? ఈ లోపల నా గొంతు కష్టపోతే నేనేం చేయాలి? నేను కూడా పాడతాను. వాళ్ళు వచ్చిందా? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు?
ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్నా ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్నా ప్రతి బోధన ప్రతి బోధన సంగమే 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 సుయుని నది చదుని నిలచి ఆకాశములో పలిపోతే ఈయవరు ఆకాశములో పలిపోతే ఈయవరు అట్లా పడుకునే సమయం కాదు. ఇప్పుడు మనం ఈ స్త్రీ క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఉన్నదని చెప్తాం. ఈ స్త్రీ క్రొత్త నిబంధన సంఘం. ఈ సంఘములో ఒక గుంపు, ఇదిగో మగ శిశువు, సమస్త జనులను ఇనపదండముతో ఏలగలిగిన మగ శిశువు. ఈ మగ శిశువు ఈ సంఘములో నుంచి వెలువడాలి. మగ శిశువు, ఈ మగ శిశువు ప్రథమ ఫలముగా ఎత్తబడేటటువంటి గుంపు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వలన ఈ మగ శిశువు ఎత్తబడాలి కనుక ఈ సంఘానికి, ఎత్తబడే సంఘానికి ఏమేమి గుణాలు ఉండాలో అవి ప్రకటన గ్రంథంలో రాయబడాయి. ఇప్పుడు చదువు మరలా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మరలా చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడిలో శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా చాలు. స్త్రీ గురించే చదువుతున్నాం, ఇంకా ఘట సర్పం గురించి పోలేదు. స్త్రీ గురించే మీకు అర్థం కావాలని మరి ఈ ఘట సర్పాన్ని కూడా టచ్ చేసాం, కానీ మరి స్త్రీ గురించే డీప్గా చెప్పుకోవాలి. వీడి గురించి డీప్గా చెప్పుకోకూడదు, అవుట్లైన్గా చెప్పుకోవాలి. దరిద్రుడు వాడు నాకు పిలవటం తప్పటి వచ్చేస్తాడు. మీకు కావాలంటే కొంతమంది చెప్తానండి, బాగా ప్రార్థన కొట్టం పెట్టి ఆత్మవశులయ్యి పోతవారా దిగిరా దిగిరా అన్నాం అనుకో, ఖచ్చితంగా దిగి వచ్చి పట్టుకుంటుంది మనుషులు. నేను అందుకే మోసస్ పాస్టర్ గారికి చెప్పాను, నేను మొన్న బోతాల రాండి నేను పిలవద్దు. యేసు ప్రభు ఏం చెప్పాడు, పో సాతాను అన్నాడు. రా రా అంటే వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తే మన ఎత్తులు ఎక్కుతాయి. మన ఎత్తులు ఎక్కిన తర్వాత పోతాయా? ఏమంటే థామస్ పాస్టర్ గారు మన ఎత్తులు ఎక్కిన తర్వాత పోతాయి పావు మన ఎత్తులెక్కిన తర్వాత ఇంకెందుకు పోతాయి? నీ ఎత్తులెక్కి నీ ఎంతెందుకు చేస్తా అన్నట్టు. అందుకని వాటిని పిలవటం కాదు, వేస్తున్నావు పో అనాలి. పిశాచి రా రా అనకూడదు. రా ఎందుకయ్యి మనకెందుకో, రా రా అంటే వచ్చేస్తాయి. వస్తాయి, పిలిస్తే మాతమ్మ వస్తుంది, పోలమ్మ వస్తుంది, కనకదుర్గమ్మ వస్తుంది, ఎవరైనా వస్తారు. రా అనేటి ఎందుకు రావు? రావద్దా పో అనేటి పొరపాటున రావద్దు, పొరపాటున రావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళను వాటితో మనకు పని లేదు. మన పని అంతా క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు మనం చదివిన భాగంలో మొట్టమొదటిగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. మళ్ళా చదువు మా మాట చదువు. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆ పాదముల క్రింద, ఆమె పాదముల కింద చంద్రుడు. చాలా సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఈమె యేసుక్రీస్తు భార్య. కొత్త నిబంధన సంఘం అని చెప్పుకున్నాం. కొత్త నిబంధన సంఘానికి ఏముండాలి? సూర్యుడు ధరించబడి ఉండాలి. సూర్యుడు ధరించబడి ఉండాలి.
చూడు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చదువు. నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆ, నా నామమందు నా నామమందు భయభక్తులు గలవారు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యము ఆరోగ్యం కలగ చేయను కనుక ఆ, మీరు బయలుదేరి మీరు బయలుదేరి క్రొవ్విన తోడలు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బయలుదేరి క్రొవ్విన తోడలు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈమె ఎవరిని ధరించుకొని ఉంది? సూర్యుని ధరించుకో. సంఘము నీతిని ధరించుకోవాలి. చూడబడు, సంఘానికి నీతి ఉండాలి. నీతి లేని సంఘం కాదు. నీతి లేని సంఘం కాదు. నీతి లేని సంఘం ఎట్లా అవుతుంది? ఎవరి సంఘం చెప్తారు? మా ఊరు సంఘం చెప్తానండి. మా ఊరు సంఘం చెప్తానండి. ఒక ఆయన ఏమో మందిరంలో పెట్టాడు ప్రార్థన చేయడానికి. మందిరంలో పెట్టాడు. ఈయన ప్రార్థన చేసేసి ఒక ఆయనకి చేశాడు ప్రార్థన. ఇప్పుడు ఆ ఒక ఆమెని అందరు కలిసి మందిరంలో ఉండొద్దు అన్నారు. ఈ ఒక ఆయన కలిసిపోయి ఒక పాకేసి మందిరం ఓపెన్ చేస్తున్నారు. ఏంది శత్రురా? ఈడున్నాడుగా కానీ నేనుండా కానీ నాకు ఉందగా స్థలము మనుషులు కొండవు తట్టు దొయ్యడానికి. ఈ ఇట్టివారు గట్టు సంఘములు వారితో కలిపి ఈ సేవకులు సంఘాలు కలిపి నరకానికి దూయిపడతాయి. అబద్ధ ప్రవర్తన. సంఘము నీతిని ధరించుకొని ఉండాలి. చూడండి, యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. దాని చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో, మా తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల చేతులు చప్పట కొట్టండి. చదువు. అయితే యుగ సమాప్తి యందు అప్పుడు నీతిమంతులు అది నువ్వు ఎక్కడ చదువుతున్నావు తల్లి? సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. 43. అది. అప్పుడు ఆ, నీతిమంతులు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వల్ల చేతులు చెవులున్నవాడు వినుగాక. చెవులున్న వాడికి నిన్నుగాక. పరలోక మన రాజ్యము ఈ పక్కన్నాడు బాగా నిద్రపోతున్నారా? పాస్టర్ గారు అటే చూస్తున్నాడు అనుకుంటున్నారా? నేను అటు ఇటు కూడా చూస్తున్నా. మిమ్మల్ని 3 పక్కలు పెట్టింది నేనేగా. అందుకని నేను అందరిని చూసి చెప్తున్నా. నిద్ర బాబా నిద్ర కూర్చున్నాడు. వీళ్ళ మీద ఉందగా శ్రీ పోవా నిద్రబా. ఆ వాక్యం అన్నావు అనుకో, నువ్వు వాక్యం అన్నావు అనుకో, వాక్యానుసారంగా బతుకుతావు, పరలోకానికి పోతావు. నా కాడికి వచ్చేది ఎవరు? అందుకని నువ్వు పరలోకం పోతావు వాక్యం వింటే. కాబట్టి నువ్వు పరలోకం పోవటానికి వీలేదు. అందుకని జోలపాడు ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు నిద్రపోతా ఉన్నావు. నేను అందుకే ముందుగా దేనికోసం ప్రార్థన చేసుకోమన్నా నిలబెట్టి దురద చెవులు కాకుండా మంచి చెవులు. ఆత్మ చెప్పు సంగతులు. చెవికి వెళ్ళిన వాడు చెవి కలిగిన వాడు ఎనును గాక. వినేటటువంటి శివు కోసం ప్రార్థన చేయమని చెప్పా. చేసుకోవాలా మీరు? చేసుకునే వాళ్ళకి నిద్ర వస్తుంది. చేసుకునే వాళ్ళకి నిద్ర ఎందుకు వస్తుంది? రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నీతిని ధరించుకొని ఉండాలి. నీతిమంతులై ఉండాలి. దేవుని నీతి మనకు ఉండాలి. మనం దేవుని నీతిని అనుసరించి బ్రతకాలి. దానికే సంఘానికి ఈ నీతి సూర్యుడు, ఆమె సూర్యుని ధరించుకొని ఉంది. నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఎలా? సూర్యుని వలె. ఈ ధరించుకున్న సూర్యుడు నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వలన మనుషుల యొక్క నీతి కాదు, మనుషుల నీతిలో అనేకలు ఉన్నాయి. ఇదేం చేసేవాళ్ళు అది చేసిన ఇది కూడా నా నీతి అని అనుకుంటా. మన నీతి కాదు. మన నీతి మురుగుగొడ్డతో సమానం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నీతిని అనుసరించి బ్రతకాలి. దేవుని నీతిని అనుసరించి బ్రతికిన వాళ్ళు సూర్యుని వలె తేజరిల్లుతారు. సంఘానికి నీతి ఉండాలి.
ఈ నీతి మారు మనసు వల్ల కలుగుతుంది, బాప్తిసం వల్ల కలుగుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మారు మనసు వల్ల బాప్తిసం వల్ల కలుగుతుంది. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము ఓపెన్ చూస్తా అట్లనే ఉంటుంది ఇప్పుడు. యోహాను లూకాసు వార్త 15వ అధ్యాయము మనము బాగా గమనించి చూసినట్లయితే ఇక్కడ 15వ అధ్యాయంలో చాలా చక్కగా 7వ వచనం దాని నుంచి అటువలే మారు మనసు అక్కరలేని మారు మనసు అక్కర్లేని 99 మంది 99 మంది నీతిమంతుల విషయమై కలుగు మారు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా గమనించండి, మన స్వంత నీతిని అనుసరించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏమని చెప్తుందంటే స్వంత నీతి మురుగుగుడ్డతో సమానమని చెప్తుంది. యెషయా గ్రంథంలో మనం చక్కగా చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం దాని నుంచి చూడండి. 64:6 యెషయా గ్రంథం. మేమందరము అపవిత్రులు వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మురికి గుడ్డల వలె ఆయను. ఏంటి అంట? మురికి గుడ్డ వలె. ఏంటి అంట? మన నీతి క్రియలన్నీ ఏంటి అంట? మురికి గుడ్డ వలె. మురికి గొడ్డ. ఏం గొడ్డ? మురికి గొడ్డ. మురికి గొడ్డ రకరకాలైన మురికి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో ప్రసంగం చేస్తున్నాం, లేకపోతే బాగా నేను చెబుతున్నాను. రకరకాలైన మురికి ఉంటుంది. మురికి గుడ్డతో సమానం. మా నీతి క్రియలు మురికి గుడ్డతో సమానం. అయితే మన స్వంత నీతిని కాక మనము దేవుని నీతిని అనుసరించి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5:21 ధ్యానొచ్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా 5:21 2వ పత్రిక. ఏలయనగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎదునట్లు పాపమెరుగని. చాలు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేసుకుని దేవుని నీతిని అనుసరించి బ్రతుకున్నట్లు. ప్రతి వాళ్ళు అంటారు, ఎవరికన్నా ఒక గుడ్డ మన పాత గుడ్డ కొత్త గుడ్డ ఒకటి ఇచ్చి ఇది ఒక నీతి దేవుంది అనుకుంటారు. ఎవరికన్నా అంత అన్నం పెట్టి దేవుని నీతి అనుకుంటారు. కొంతమంది భూదానములు వస్త్రదానములు చేసి ఇది దేవుని నీతి అనుకుంటారు. యేసు ప్రభు చెప్పింది అదే. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకములో సంతోషం కలుగుతుంది. ఎందుకో తెలుసా? మారు మనసు ద్వారా రక్షణ కలుగుతుంది. ఆ రక్షించబడినటువంటి వారు దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని స్తోత్రం. దేవుని నీతి గట్టిగా కొట్టలేరా చప్పట్లో? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి, ఇదిగో నీకు అమ్మఒడి ఈ సంవత్సరం లేట్ అయిపోయింది, వచ్చే జూన్కి ఇస్తున్నారన్నారు. గట్టిగా చప్పట్లు కూడా అవాతాతలు కస్తే ఆడిని చూసి పెద్ద తాండ 250 కొట్టే చప్పట్లో. ఆడేమో అంతరావు కొట్టేది, ఈడేమో నిశ్శబ్దంగా ఎక్కడ కొడతారా? కొట్ట గట్టిగా కొట్ట. ఎక్కడ పారిపోవాలి వాళ్ళ మధ్యలో లేకుండా ఎవరు అపవాదులు.
క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని నీతిని అనుసరించి బ్రతకాలి. దేవుని నీతిని అనుసరించి బ్రతకడం ఏమిటి అని అంటే మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. తాగేవాడికి తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు. యేసు ప్రభు దగ్గర చెప్పింది, దైవజనులు చక్కగా చెప్పారు. వ్యభిచారి అయినటువంటి ఒక స్త్రీ వచ్చిందట, యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగిందట. కనీసం చెమ్ము నీళ్ళైనా బట్ట పాదాలు కడగటానికి ఆయన ఆమె కాచి కడిగిందట. తల వెంట్రుకలతో తుడిచింది, విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార ప్రాపంలో పోయాయి. ఇక మీదట పాపం చెయ్యదు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో బండలతో కొట్టుకుంటూ వచ్చారు. యేసుప్రభు గమ్ముగా కూర్చొని నేల మీద కూర్చొని రాసుకుంటున్నాడు. ఏవో రాసిన రాసిన కానీ ఏవో రాయిలా ఈ వస్తున్నటువంటి వాళ్ళు పాపాలు రాస్తున్నాడు. ఆమె ఏం చేసింది, రాళ్ళతో కొట్టించుకొని వచ్చి ఈ పక్క నిలబడదు. ఈయనేమో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. కొడతా వచ్చిన వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు. బోధకుడా, మోసే ధర్మశాస్త్రమందు చాలా మంది పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడి ఉంది కదా, అందుకే కొట్టుకుంటూ వచ్చావు, నువ్వేం చెప్తావు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఏం చెప్తున్నా, ధర్మశాస్త్రమందు రాయబడి ఉంది కదా, కొట్టండి రాళ్లతో. కానీ ఒక పని చేయండి, మీలో పాపం లేని వాడు ఎవడో రాయేసామని కొట్టమన్నాడట. పాపం లేనివాడు ఎవడో రాయేసి కొట్టమన్నాడట. ఇంకా ఆ మాట చెప్పడంతో పాటు మన వాళ్ళు అందరూ భక్తులు అయిపోతారు కదా. ఎందుకంటే నేను రాయి కొట్టలేదు అనుకో మళ్ళా నేను పాపిని అనుకుంటా. స్త్రీ అయినా పురుషుడైనా నేను రాయి కొట్టలేదు అనుకో, నేను సంఘములో బల్లారాధనకి నా చెయ్యి పట్టలేదనుకో, నేనేదో పాపిని అనుకుంటారు. మీరు మార్పు చెందండి, పాపముల నుంచి విడిపించబడండి, మారు మనసు పొందండి. మనలో మనం విమర్శించుకొని ఆయన శరీరములో రక్తములో పాల్పొప్పులు పొందాలంటే, అమ్మో నేను కానీ చెయ్యి పెట్టకపోతే నేనే పాపం చేసినట్టు వీళ్ళందరూ లోపడతా. ఎందుకు వచ్చిన ద్వారా చల్లంగా పోయి కూర్చుంటే పెట్టేస్తాను రొట్టె. అప్పుడు అడగరు కదా, రొట్టె పెట్టేటప్పుడు అడగరు కదా. చెప్పండి, రొట్టె పెట్టేటప్పుడు అడుగుతారు. లేయో నువ్వు మరి పెద్ద మనిషి వచ్చి కూర్చున్నావు, మొన్నేమో తాగావు, ఇవాళేమో వచ్చి రొట్టె కోసం కూర్చున్నావు, మరి పెద్ద మనిషి లేని అని అంటారా? అనరు. నువ్వు మొన్న ఆయన బండి మంది చుట్టూ వచ్చాను సీజ్ అయిపోయావు అని అంటారా? అనరు. హరం భక్తులైపోవద్దు. జాగ్రత్త సుమి, నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు, ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీ సంగతి నా సంగతి ఎవరెవరి సంగతి మొత్తం చేసేస్తాడు. తెలిపతి ఇక అంతే. ఏడా మనుషులు కనపడాలని నీతిమంతులుగా నటించవచ్చు. యేసుప్రభు అంటున్నాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగిన ఒక పాపి విషయం సంతోషం పరలోకమందు కలుగుతుంది. నీతిని ధరించాలి, దేవుని నీతిని అనుసరించి బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని నీతిని ఏంటో చాటాలి. దేవుని నీతి మనల్ని చూసిన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, నీతిని ధరించుకోవాలి. నీతిని ధరించుకోకుండా, నీతి లేకుండా ఏమంటే చేసిందంతా చేసి బస్సులో కట్టుకొని కాశీకి పోతే ఎవరు ఏ పుణ్యం వస్తుందా అని అన్నాడు ఒక పూజారి. చేసిన పాపము కోసిన గట్టే, కాశీకి పోతే పుణ్యం వస్తుంది. ఎట్లా కాశీకి మన వాయిస్తారు. చేసిన పాపం కోసిన కట్టుకొని కాశీకి పోతే పుణ్యం ఎట్లా వస్తుంది? యేసుప్రభు చెప్పాడు, వీళ్ళందరూ వచ్చారు ఆ యొక్క వ్యభిచార మంది పట్టబడిన స్త్రీని కొట్టాలి. ఈరులు చోరులు ఎక్రమార్కులు, ఈరులు చోరులు ఎక్రమార్కులు అంటే వచ్చే వాళ్ళు తీసుకొని ఆడకొచ్చే యేసుప్రభు కూర్చొని ఇంకేముంది, అదో ఆ పక్క నిలబడింది. వీళ్ళు వచ్చే బోధకుడా
మోసే ధర్మశాస్త్రం అని రాయబడింది. ఏమని? రాళ్ళతో కూడా చెప్పమని వ్యభిచారం అని పట్టబడిన స్త్రీని. అదే ఆమె వ్యభిచారం ఏంటి కరెక్టే, మీరు చేయకపోతే ఎట్ట వ్యభిచారం వద్ది? మీరు చేయకపోతే ఆమె వ్యభిచారం ఎట్లా అవుద్ది? వాడేడి వ్యభిచారం చేసినోడు ఏడి? వాడు వల్ల ఈ మధ్యన కొట్టాం. ఈయనేం చేసాడు? అని కూర్చొని అయ్యా నేను కూడా ఏం చెప్పడం లేదురా, కొట్టండి రా, చంపండి రా అని అన్నాడు. అయితే ఒక పని చేయండి, మీరు పాపం చేయనోడు ఎవడు వాడు కూడా చంపన్నాడు. ఈయనేం చేస్తాడు? పొలం తీసుకోవాలి కదా, రాస్తుంది. ఒకడు వచ్చాడు, ఆడి పేరు ఏం తెలుసా? దానియేలు. నా పేరు దానియేలు, నేను మంచి ప్రార్థన పనుంది, నేను పడతా చూడండి వచ్చాడు. ఆడకొచ్చేలేకి వీళ్ళు తాగుబోతు దానియేలు కూడా రాసున్నాడు. రాసున్నాడు, ఒరే నువ్వు పలానా టైంలో తాగలేదంటరా పలానా సాట. నతానియేలు ఊరు బయట అందరూ చెట్టుకున్నప్పుడు నేను నిన్ను చూచాను అని యేసుప్రభు అంటుందో, అయ్యా నువ్వు రాబోతున్న క్రీస్తువి, నువ్వు ప్రభువుని, దేవుని కుమారుడు క్రీస్తువి. ఎందుకంటే ఆ మర్మం చెప్పేస్తాడు. మళ్ళా తాగుతున్నాడు, పేకాట ఆడుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ముందు యేసుప్రభు అన్నాడు, నతానియేలు నతానియేలు ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతడు ఏ దోషం లేదు అన్నప్పుడే ప్రభువా అన్నట్టు బాగుంటుంది కదా. ఏమయ్యా నేను ఎప్పుడు నీ పేకలు కొట్టడానికి రాలేదు, నీ సభలకు రాలేదు, నువ్వు పండకపోతే రాలేదు, నువ్వు ఏట్లో నిలబడితే రాలేదు, నేను అడవికి పోతే అడవికి రాలేదు, నేను ఆడికి రాలా. నువ్వు నేను నీకు ఎట్లా తెలుసో నువ్వు పేరుతో పిలుస్తున్నావు అని అన్నాడు. నతానియేలు నువ్వు ఊరు బయట అందరూ చెట్టుకొని ఉన్నప్పుడు చూశా. కొద్దిసేపటి గడిగా ఊరు బయట అందరూ చెట్టుకొని ఉన్నప్పుడు చూశా. అంతో తప్పటే నా ప్రభువా నువ్వు రాబోతున్న క్రీస్తువి, మెస్సయ్యవి, దైవ కుమారుడివి అని అంటున్నా. పరవ చెప్పనిస్తున్నా, ముందే చెప్పుంటే ఇప్పుడు దానిలో వచ్చాడండి. ఆయనకి రావడంతో పాటే నువ్వు ఇంకో పలానా టైంలో తాగేవరా అని రాశాడు. రాయేసి గమ్ముగా పోయాడు. ఆడ పడేసి ఏరియా వచ్చాడు. ఏరియా నేను ఆకాశంలో నుంచి అగ్ని తెప్పిన వాడిని అన్నట్టు వచ్చాడు. కొట్టుడు అయినా అని అన్నాడు, రాశాడు. నువ్వు పలానా టైంలో పలానా సార్ విషయాలు చేశాను. ఓమా నాకెందుకు కూర్చున్నాడు ఆడేసి. ఇంకొకడు వచ్చాడు, యోనా చపాగర్భమందు 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 3 రోజులు బతికా 3 రోజులు బతికా, నేను కొత్త చూడు నేను కొట్ట ఆడకొచ్చేకి ఈడు ప్యాకెట్ ఆడేవారు నువ్వు అన్నాను. ఆగొద్దున్నా ఈ విధంగా అందరూ రాళ్ళు వారికి వెళ్ళిపోయారు. రాళ్ళు వారే వెళ్ళిపోయారు. వాడు పాపాలన్నీ రాయగలే. యేసుప్రభు కాసేపు దాని ఈ ఏమన్నా అంటుందేమని చెప్పి ఇటు చూశాడు. ఏమా ఎవరు కొట్లా? లేదు ప్రభు, ఇంక నువ్వు శిక్షించాల్సిందే. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? గో, ఇంటికి వెళ్ళు. మొన్నే మా పాప చెప్పింది, నువ్వు వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. తొత్తరు ఊరుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేది తర్వాత ఇబ్బంది పడింది. నోటి తొత్తరు అడిగి పోయి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని రాజు భాష ఇది నేను మాట్లాడను, నాకు అది దూరం అయిపోవును కాక. నేను చెప్తానండి, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. అయితే ఒక పని చేయాలి, నువ్వు ఇక మీదట పాపం చేయొద్దు. ఇక మీద చేయొద్దు. ఇప్పుడు దాకా చేశావు, ఇప్పుడు దాకా నీ ఇష్టానుసారంగా బ్రతికావు, ఇప్పుడు దాకా ఇష్టపడి ఇష్టానుసారంగా దాన్ని ఏంటి ముందు దాగినట్టు దాకా వైపుచారాన్ని. నో, ఇక మీదట నువ్వు చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు. నీకు ఈ పాపాత్మరాలు వచ్చి ఆయన పాదాలను కనుక ఏం కడుగుతుంది? పాదాలనే కడుగనా, నీ పాదాలనే కడుగనా అని ఆ వచ్చి పాదాలు కడుగుతుంటే ఆయన అంటాడు, పరిచయుడు ఆ బండలు కొట్టిన వాళ్ళు ఈడు కూడా ఒకడు అయ్యి ఉండొచ్చు. లోపల కొనుక్కుంటానండి, నేను
యో సీమోనుట్రా. సరే కానీ నా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కొట్టుకుంటాను శివుడు నీళ్ళు ఇచ్చావా? ఇదే మరి ఎందుకు కొనుక్కుంటున్నావు? కావాలని ఇచ్చావా? ఈయన ఎందుకు కొనుక్కుతున్నావు? ఆమె విస్తారంగా పాపం చేసింది, ఆమె నా పాదాలు కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఖరీదైన అత్తన పోసింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. నువ్వు వాటిలో ఒకటైనా చేయకుండా ఎందుకు కొనుక్కుతున్నా అంటే ఇతను సొంత నీతి మంచుడు. ఏది అప్పుడప్పుడు దాగి ఎవరు కనపడకుండా మళ్ళా కనపడతాడు చూడు, వాడు సొంత నీతి మంచుడు. చేయలేని పనులన్నీ చేసి మళ్ళా మైకులు తీసుకుని వాక్యం చెప్పడానికి వస్తారు చూడు, సొంత నీతి మంచుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘము నీతిని ధరించకపోతే, నీతి సూర్యుడు నీ జీవితంలో నా జీవితంలో ఉదయించకపోతే, నీతిని అనుసరించి బ్రతకకపోతే రేపు ఎత్తబడే గుంపులో నీవు ఉండవు. ఎత్తబడే గుంపులో నీవు ఉండవు. ఆమె ఈ సంఘము ఈ అవస్థ అంతా దేనికి పడతా ఉందంటే, ఒక శిశువుని ఆమె కనాలి. సమస్తమును ఇనపదండంతో యావనై ఉన్న ఒక మగ శిశువుని కనాలి. ఆ శిశువు దేవుని యొక్కకు ప్రభురాకడ ఎత్తబడాలి, సమస్తాన్ని యాలాలి. అందుకోసమే ఈ ప్రయాస అంతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీతిని ధరించుకోవాలి. సొలొమోను రాసింది అదే. నీతిమంతుని తల మీద ఆశీర్వాదం వచ్చును, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదము. నీతి ఆకలి తీరుస్తుంది. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. ప్రవక్తలు అందరూ రాశారు ఈ మాట. హబక్కూకు దగ్గర నుంచి ప్రవక్తలు అందరూ రాశారు, నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ద్వారా జీవించాలి. ఎంతమంది విశ్వాసం ద్వారా జీవిస్తున్నారు? దైవ సేవకుల సైతము ఎంతమంది విశ్వాసం ద్వారా జీవిస్తున్నారు? సంఘం ఇచ్చే జీతం కానీ, లేక సంస్థల్లో జీతాలు కానీ, జీత భత్యాల కోసం పాకులాడుతూ సంస్థలు ప్లేట్లు మారుస్తూ తిరుగుతున్నారు. ఇంకా ప్రభురాగ సమీపంగా ఉన్నారు, ప్రభురాగ సమీపంగా ఉన్నారు, ఇంకా ప్లేట్లు మారుస్తూ తిరుగుతున్నారు. ప్లేట్లు మార్చే కాలము ఇక లేదు. శాపం వలె సుట్టకొచ్చింది. దేవుని వాక్యాన్ని బోధించి, దేవునికి సాక్షులై జీవించి, దైవ సన్నిధిలో నిలిచి, సంఘాన్ని పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన జీవితాన్ని చేసి, ప్రభు ఎదుట సంఘాన్ని నిలవబెట్టే కాలం ఆసన్నమైంది. మొదటి శతాబ్దంలోనే యోహాను దర్శనాన్ని చూసి సూర్యుని ధరించుకునేటువంటి ఆ స్త్రీ గురించి చెప్పారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె పాదాల కింద చంద్రుడు. ఆమె కూడా చదివాము. ఆమె పాదాల కింద చంద్రుడు, ఆమె పాదాల కింద చంద్రుడును, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చాలమ్మా, చాలా. ఇక చాలన్నాడు చేతులు ఎత్తండి. ఇటుపక్క ఎచ్చటం లేదు, ఇటుపక్క ఎచ్చటం లేదు, ఇటుపక్క కూడా ఎచ్చటం లేదు. ఆకలి అవటంలో మీకు ఎత్తితే ఏడ తిమోతి పాస్టర్ గారు మళ్ళా ఏమంటారు అనుకుంటున్నారా? మాటల్లోనే 10-20 అయిపోయింది. కానీ ఈ ఉపదేశం నేను 7 రోజుల నుంచి ఒక్కొక్క పాయింట్ ఎత్తుకొని కానీ ఉండుంటే మీకెంత పొద్దుపోయేది కాదు. ఎనాలనుకున్న వాళ్ళు, ఇంకా ఎనాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అబ్బో, ఇంటర్వెల్ కూడా లేకుండా ఎనాలనుకుంటున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు, నేను అంతకంటే సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ అనగా సంఘము, కృత నిబంధన సంఘం అని చెప్పబడింది. ఈ సూర్యుని ధరించుకున్నట్టు నీతి. నీతి నీతి లేకుండా ఎవరు సంఘం కట్టకూడదు, నీతి లేని సంఘంలోకి ఎవరు పోకూడదు.
ఎందుకంటే అందరు కట్టుకొని ఆడిపోయి కదా. గుడ్డోడికి దారి చూపించాను మొదలు పెట్టాను. నా కళ్ళు లేవు, నువ్వు పట్టుకో అని అన్నాడు అనుకో. వాడిని పట్టుకొని మనం పోతున్నాం అనుకో, వాడు పోయి పీకి దొరికితే మనం పీయేగా, వాడు పోయి గొంతలో పెడితే మనం కూడా గొంతలో పెడతాం. వాడు మురికాలో దొరికితే మనం కూడా మురికాలో దొరుకుతాం. ఎందుకో తెలుసా? కళ్ళు లేని ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపెట్టలేడు కనుక, ఒక పాపి మరొక పాపికి రక్షణ కలగజేయలేడు కనుక, ఒక పాపి మరొక పాపికి రక్షణ కలగజేయలేడు. అందుకే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్త్రీ పురుష సంయోగానికి జన్మించలేదు. కన్య అయినటువంటి మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశపెట్టబడి పరిశుద్ధునిగా దైవ కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా యోహాను దగ్గర బాప్తిసం పొందేదానికి యేసు ప్రభు వచ్చాడు ఒకనాడు. అయ్యా, నువ్వేమో దైవ కుమారుడివి, నన్నేమో అబ్బాబ్బగారిని, నువ్వు నీ దగ్గర నేను బాప్తిసం పొందాలి, నువ్వు నా కాడ పొందడానికి వచ్చావేందయ్యా అని అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీతి యావత్తు ఈలాగు నిర్ణయించుట మనకు తగి ఉన్నది, ఇప్పటికి కానివ్వండి. యోహాను సువార్త 3:15 చూడండి. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది, ఇప్పటికి కానివ్వు అని యేసు యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. చూడు, చదవండి, బైబిల్ తీసుకున్నట్టు. పదిహేను కదా. అలాగే విశ్వసించు 16 అలాగే విశ్వసించు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 3వ అధ్యాయము 16 3:16. మత్తయి యేసువార్త చెప్పాను. మత్తయి యోహాను కాదు, మత్తయి సువార్త, లూకా సువార్త కరెక్ట్గా చెప్పాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే 15వ చదువు. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అలాగూ బాప్తిసం ఇచ్చను. దైవ కుమారుడు పరిశుద్ధుడు, స్త్రీ పురుష సంయోగానికి జన్మించిన వాడు కాదు, ఆయనే బాప్తిసాన్ని పొందాడు. ఇప్పుడు మనవాళ్ళ బాప్తిసం తీసుకోమంటే, మొన్న ఒక ముసలోడు చచ్చాడు, నేనే సమాధి చేయాల్సి వచ్చింది. ఆ ముసలోడికి ఎప్పుడు నేను చెప్తున్నాడంటే దాదాపుగా ఒక 14-15 సంవత్సరాలు చెప్తున్నాడు. ఆ ముసలోడా నువ్వు బాప్తిసం తీసుకో అని అంటే, మా స్వాములను అప్పుడెప్పుడో ఇచ్చాడయ్యా శిలకిరింపులు బాప్తిసం అంటే, శిలకిరింపులు బాప్తిసం పరలోకంలో జరగదు, నువ్వు ముచ్చట బాప్తిసం తీసుకో మళ్ళా అని చెప్పాడు. ఆయన ఇదిగో ఆయన సగేసి మనకు వచ్చాడు, సమాధి చేశాం. యాడికి పోతే ఆత్మ మేము చెప్తాం మేలుపాడి కోసం. అంతే కదా అయ్యారు, అంతేనా? ఈ సచ్చినోడు నరకానికి పోతాడు అన్నట్టు వాళ్ళు మనల్ని కొడతారు, అంతే కదా? ఇది ఒక ఇదే పైగాడు బాగా చెప్పాడు తాసాను, అంతేనా? ఈ సచ్చినోడు నరకానికి పోతున్నట్టు వాళ్ళు ఊరుకుంటారు మనల్ని. అందుకని తీసుకోపోయి మేము ఏం కూడా ఎరిగి వచ్చట అంటే యాడికి కూడా నరకానికి పోతుంది మన మొత్తం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యోర్దాను నదిలో పారుతున్నటువంటి నీళ్ళలో యేసు ప్రభు బాప్తిసం పొందేదానికి వెళ్ళాడు యోహాను దగ్గరికి. యోహాను అన్నాడు, అయ్యా నేను స్త్రీ పురుష సంయోగానికి జన్మించిన వాడిని, నువ్వు దైవ కుమారుడు, నేను నీ దగ్గరికి పొందాలి బాప్తిసం, నువ్వు నా దగ్గరికి వచ్చావేమిటండి? నీతి యావత్తు ఎలాగో నెరవేర్చడం మనకు దగ్గర ఉంది ఇప్పుడు కానీ అని బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నడం ద్వారా ఒక నీతి, మారు మనసు పొందడం ద్వారా ఒక నీతి, బాప్తిసం తీసుకోవడం ద్వారా ఒక నీతి. యేసు ప్రభు బయలుపరి చెప్పింది అదే. 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే, వాళ్ళు నీతిమంతులుగా తీర్చుకునే వాళ్ళ కంటే
మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందని చెప్పాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ స్త్రీకి పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఇంకా 3 అంశాలు ఉన్నాయి. గర్భవతి అయి ఉంది, నిప్పులు కేకలు కాస్తుంది, మరి శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది, పాదముల కింద చంద్రుడు ఉంది. 3 అంశాలు. ఈ చంద్రుడిని కూడా చెప్పి ముగించాలనుకుంటున్నా. ఎంతమంది వినాలనుకుంటున్నారో నాకు ఒకసారి మీ చెయ్యి తల్లిలో చెప్పండి. ఇటు అంతమంది అంటున్నారు ఏంటి? అంటున్నారు. దయచేసి గమనించండి. తెల్లవారుజామున మన మందిరంలో ఒక ఆరాధన జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున ఆరాధన పెట్టట్లా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అవటం లేదు. దీనికి కొంచెం కొనసాగం చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాక్యం చెప్పామంటే ఇంకేం సుఖం, అర్థం కాకుండా అర్థం కాని భాషలో 100 మాటలు మాట్లాడితే ఏం సుఖం, అర్థమైన భాషలో కనీసం 3 మాటలు మాట్లాడితే చాలు. అందుకని ఈ అంశం, ఈ చంద్రుని గురించి కూడా చెప్తా మీకు. ఆమె పాదముల కింద ఎవరున్నారు? పాదముల కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద నక్షత్రములు 12 నక్షత్రములు కలిగి కిరీటం. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చంద్రుడు యేసు క్రీస్తుకు సాదృశ్యంగానే ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 89వ కీర్తన 36వ వచనం. మెంటనున్న సాక్షి. 89వ కీర్తన 36వ వచనం. చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు మెంటనుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్టు అది స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మెంటన ఒక సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మెంటన సాక్షిగా ఉన్నాడు. రేపు మనము ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయనే సాక్ష్యం చెప్పేది. కృపలో చంద్రుడనగా కృపలో నిలిచిన సంఘం. మెంటనుండు సాక్షి, నమ్మకమైనటువంటి వాడు. మీకు విషయం చెప్పనా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం దగ్గర ధ్యానం చేసి చూడండి. ఈ సాక్షి మన గురించి సాక్ష్యం చెప్తాడు, సంఘం గురించి సాక్ష్యం చెప్తాడు. ఏది? మహిమ కలిగిన సంఘం గురించి చెప్తాడు. చూడండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పికొన్నాను, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకుంటారు. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగి అయి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నా యొద్దకు వచ్చితిరి అని చెప్పు. అందుకు చాలు. మెంటనున్న సాక్షి. మనం నీతిని అనుసరించి చేసినటువంటి ప్రతి కార్యము, ఈ పర్ణశాల పండుగలో మీరు వేసిన మోట్ల బియ్యాలు, ఇచ్చిన కానుకలు, తెచ్చిన నూనె, తెచ్చిన అల్లం, తెచ్చిన తెల్లగడ్డ, తెచ్చినటువంటి ఎర్రగడ్డలు, ధనియాల పొడులు, కందిపప్పులు, జీడిపప్పులు, నెయ్యి, ఇవన్నీ కూడా రేపు ఈ మెంటనున్న సాక్షి చూస్తున్నాడు. మనం దీన్ని దేవుడికి ఖర్చు పెట్టామా, లేకపోతే ఇంట్లో దాచిపెట్టుకున్నామా? ఖర్చు దేవుడికి పెట్టామా, ఇంట్లో దాచిపెట్టుకున్నామా అని ఈయన ఏం చేస్తాడు? రేపు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాడు. ఏది? పాదముల కింద ఉన్న చంద్రుడు, కృపలో నిలిచిన సంఘము. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నా. చూడండి, పాదముల కింద ఉన్న చంద్రుడు. 2:20 ఎఫెసీ పత్రిక క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి
మనం కూడా ఎవరు కూడా? మా ఇటున్నోళ్ళు ఎవరు కూడా? ఇందాక కూటుకు వదిలేయమంటారా, వాక్యం చెప్పమంటారా? మిమ్మల్ని అడగల. ఇప్పుడు చెప్పండి, వదిలేయమంటారా? ఇంకేముంది, పాస్టర్ గారు మనం వదిలేయమంటే ఏమంటాడు? స్టేజీ మంది ఉన్నాడు, బయట తీసుకొని అనుకుంటున్నారా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మాటలు దొరికేటప్పుడే దొరుకుతాయి, అన్నప్పుడల్లా దొరకవు. దొరికేటప్పుడే దొరుకుతాయి. పరిశుద్ధాత్ముడు మాట్లాడేటప్పుడే మాట్లాడతాడు, కానీ అన్నప్పుడల్లా మాట్లాడడం. ఇప్పుడు ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఈ సంఘము క్రొత్త నిబంధన సంఘము. క్రొత్త నిబంధన సంఘం ఎక్కడ ఉండాలి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద నిలబడి చెప్పడం వల్ల గట్టిగా అందరూ కొట్టే చెప్పండి గట్టిగా. ఆ పునాదులు సంఘం ఈ పునాదుల్లో ఉండాలి. ఏదో సంస్థ ద్వారానో లేకపోతే మనందరం కలిసి గుడి కట్టుకొని దాంట్లో ఉందామనే ఇవి కూడా జరుగుతున్నాయి. గ్రామం మీద తలా 10 రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నారంట. కట్టుకున్నారు, బాగానే ఉంది. దేవుని సేవ ఎట్లా జరగాలనా? ఎలా జరగాలి చెప్పండి? 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పాడు పాస్టర్. ఈ పాస్టర్ వద్దా మనకా? ఈ పాస్టర్ వద్దా? గట్టిగా చెప్పాడంటే ఈ పాస్టర్ వద్దా అందరు తాగుపోతాడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు అందరూ దాగేవాడే కదా. అది మనం గుడి అయిపోయిన తర్వాత దాగేవాడే. రక్షించబడిన విశ్వాసులు కూడా కొంతమంది నా దగ్గర నుంచి కారిపోయారు. నేను కనపడితే అలాంటి దూరం దొరికిపోతున్నాను. అయినా ఏమిటో ఒక వ్యక్తిని పట్టుకొని విచారించాను. ఏందయ్యా నువ్వేమో అప్పుడేమో భయంకరమైనటువంటి వ్యాధితో వచ్చావు, బాగుపడ్డావు, ప్రార్థన చేసి అంతా బాగానే ఉంది, నువ్వు అటు తిరిగిపోతున్నాడు. అటు తిరిగి ఇప్పుడు కాదు అంటే ఇటు మాట్లాడుతున్నా, అటు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదన్నా. ఏంటంటే తప్పదాగి ఉన్నాడు. ఒరేయ్, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, ఆరోగ్యపరచబడ్డావు, మళ్ళా ఒక ఆయన నేను సేవ మరి కట్టాడు తగుదనమ్మా అని తీసుకెళ్ళాడు సేవకి. ఆ మనిషిని తీసుకెళ్ళి ఇంకొకడు కాలంలో ఇప్పిస్తున్నాడట బాప్తిసాలు. ఏది ఈ తాగు తిరిగేవాడు. వీళ్ళు వాళ్ళు అందరూ నరకానికి మొత్తం వీడు ఒక గుంపును తయారు చేసుకుంటున్నాడు. వాడు ఎందుకో తెలుసా? దేవుని సంఘాల మీద పడ్డాడు. ఎందుకు? వీడి సంబంధాలు ఎదుర్కోవడానికి తీసుకెళ్ళి బాప్తిసాలు ఇప్పుతున్నారంట. ఇంకొకటి తీసుకెళ్ళి వీడికి ఇస్తున్నాడు బాప్తిసం. వాడు ఏం చేశాడు తెలుసా? తెలియదులే, మీకు అన్ని విశుద్ధపరిచి చెప్పాలి. వాడు ఏం చేశాడంటే సంఘంలో నమ్మకంగా ఉంటూ శుభ్రంగా దైవ సేవకు వస్తున్నటువంటి మందిరానికి వస్తున్న ఒక విశ్వాసం లాక్కొని వెళ్ళిపోయాడు. 16 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడట. 40 సంవత్సరాలు వాడిని పట్టుకొని ఎత్తుకొని వచ్చి జరిమానా వేశాడు. నీకు బాగా తెలిసిన వాడు. జరిమానా వేసిన తర్వాత మళ్ళా వచ్చి వాక్యం చెప్తానన్నా అని అంటే వచ్చాడంట. దైవధర్మ గెట్ అవుట్ ఎక్కడా నువ్వు అవసరం లేదు పో అని అన్నాడు. లేదన్నా క్షమించుకున్నాడు. అట్టయితే అలా కూర్చోరా కళ్ళలో క్షమించుకోవటం అంటే అదే అన్నాడు. ఈడు తగుదనమ్మని ఈడేళ్ళు ఒక సంఘం పెడితే తగుదనమ్మని ఈడే కలిపోతున్నారు కొంతమంది. ఎంత పని చేసి సంఘానికి వచ్చే విశ్వాసిని చేతపట్టుకొని వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చి జులమానేస్తే 60,000 జులమాన కట్టి వాళ్ళు మళ్ళీ ఒక సంఘం పెడితే ఆ సంఘానికి తాకలు ఉట్టుకుంటా పోతారు. ఐదు ఇదా యేసు ప్రభు నేర్పిన నీతి, ఇదా యేసు ప్రభు మనకు నేర్పిన బోధ. ఆడేం చేస్తున్నాడు? ఈ తాగుబోతుని తీసుకెళ్లి కాలంలో మోసమంటున్నాడంట. నా దగ్గర ఎంత పరిశుద్ధత లేదు, నేను ఒక అమ్మాయిని తీసుకెళ్ళాను, నీ దగ్గర ఉన్నట్టు ఉంది, నువ్వు ఉంచాలని. వీడు బాగా బిరుగా దాగి ఈ పోయి బాప్తిసాలు ఎత్తున్నాడంట. దేని కోసం ఇది? ఏం విశ్వాసం? కళ్ళు పోయినా? బుద్ధి చెడిందా? లేకపోతే ఆలలాగా ఇళ్ళు కూడా ప్రవర్తించాలనుకుంటున్నారా?
జాగ్రత్త సుమి, ప్రభురాకడ సమీపంగా ఉంది. ప్రభురాకడ సమీపంగా ఉంది. పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మార్చబడితేనే మహిమ గల సంఘముల నుంచి మగ శిశువుగా ఎత్తబడతావు. లేకపోతే నరకమే. నిత్య నరకం, మామూలు నరకం కాదు, నిత్య నరకం. ఆ నిత్య నరకానికి పాత్రలు కాకూడదని పరిశుద్ధాత్ముడు ఇలాంటి ఉపదేశం మొదటి శతాబ్దంలోనే రాసి పెట్టాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్న పునాదులు ఉన్నాయి, అనేక పునాదులు ఉన్నాయి. నీకు నాకు పడలేదంటే నువ్వు ఈయన పోయి ఇంకో సంఘం కట్టద్దు, ఈయన పోయి ఇంకో సంఘం కట్టద్దు. అలా వచ్చే నలుగురు ఏదైనా పోక్కోవాలని. ఆ సముద్రం కాడికి పోతే కొన్ని చేపలు దొరుకుతాయి. ఆడ పాసిపోయినాయి, కుళ్ళిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఐస్లో వేసి చేర్చి మద్రాసు పంపేదానికి వాళ్ళు ఏం చేస్తారు, వాటిలో చెడిపోయినాయి గ్రేడ్ చేసి అది వారేసి ఉంటాడు. ఇంకొకటి సంచెత్తుకొని పోతాడు. వీడు పట్టడం సంచెత్తుకోపోతాడు. ఈ కుళ్ళిపోయిన పాసిపోయిన వేసుకురాడు. వేసుకొచ్చి చేపలమ్మా చేపలు నా దగ్గర కూడా ఉన్నాయి, చేపలు మునిగిపోయిన చేపలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళలో కొంతమంది జీవితాలు మార్చుకోలేక, పాపాన్ని విడవలేక, పరిశుద్ధులుగా జీవించలేక కొంతమంది తారికట్లాడుతున్నారు. ఈ రోజున వాళ్ళందరినీ కలుపుకొని సంకరేసుకొని తిరగతారు. ఇంకో కొంతమంది అవసరం లేదు, సంకేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. అయిపోయింది. భయంకరమైనటువంటి కోవిడ్ ఒక పక్క వచ్చింది, డెల్టా ప్లస్ ఒక పక్క వచ్చింది, ఒమిక్రాన్ వచ్చి మొన్నటి దాకా అందరిని ఇదిలిచ్చింది. ఇంకొక డెమోక్రాన్ వస్తుందేమో తర్వాత పోవటానికి. వాడున్నాడు, పాండువర్ణం కలిగిన గుర్రం మీద సవారు తెలియమని ఒకడున్నాడు. భూమి యొక్క 4వ భాగం మీద వాడికి అధికారం ఇవ్వబడింది. తెగుళ్ళు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మనుషులు చంపుటకు భూమి యొక్క 4వ భాగం మీద వాడికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి మనం జాగ్రత్త పడదాం, దేవుని కృపలో నిలబడదాం. కృపలో నిలచిన సంగమే, 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 కృపలో నిలచిన సంగమే. ఇంకా చాలు. మరి రేపు పగలు ఆమె గర్భం ఏంటో రేపు పగలు చెప్పడం జరుగుతుంది. రేపు రాత్రికి 12 నక్షత్రముల కిరీటము గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఘట సర్పము, ఈ మగ శిశువు ఎవరు, ఇది కూడా రేపు రాత్రి వివరించడం జరుగుతుంది. చివరి రోజు కదండి, వివరించడం జరుగుతుంది. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం రొట్టెలను కూడా సమకూర్చి పెట్టాం. కొంతమంది గర్భసంచిలో నీరు గడ్డలు ఉన్నందువలన గర్భాలు రావటం లేదు అని చెప్పి మాకు ఒక వార్త చెవికేశారు. కాబట్టి ఆ నీరు గడ్డలు పోయేదానికి రొట్టె తీసుకోండి మొదటి రాత్రి, ఈ 6వ రోజు రాత్రి. రేపటి దినం సంతానం కోసం పండు తీసుకోండి. 2 కలిసి క్రియ జరుగుతాయి. మొక్కుబడి చేసుకోండి దేవునికి. ప్రభువా, మళ్ళా పరశాల పండుగలో నేను బిడ్డను తెచ్చి చూపించాలి, నేను నీ అందు విశ్వసిస్తున్నాను, గట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకోనండి. రేపటి దిన సంతాన ఫలాలు ఇవ్వబడతాయి. ఫలాలు తీసుకోనండి. వచ్చే సంవత్సరం బిడ్డలను తీసుకురండి. ఈ సంవత్సరం కొంతమంది బిడ్డలను తీసుకొచ్చారు కదా, ఎంటా వచ్చారు.